హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? కథా కమనీయం ఛానల్‌కి స్వాగతం. నేను మీ శైలజ. మనం కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం నవల చదువుకుంటున్నాం కదా! 10వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. అబ్బా! మీ అబ్బాయి మీద మర్నాటికే బెంగ పుట్టేసిందా? తమ ఇంటికి వచ్చిన నగేష్‌ను హాస్యంగా ప్రశ్నించింది శ్రీలక్ష్మి. ఆమెలాగా నిర్మలంగా, నిశ్చింతగా నవ్వలేకపోయాడు నగేష్. ఏదో పసివాడు అల్లరి చేసినంత మాత్రాన మీపై అంత భారం ఎలా వేయను మరి? తండ్రి రాకను గమనించి శ్రీధర్ పోయి సుశీలాదేవి చాటున దాక్కున్నాడు. అటు చూసి నవ్వుతూ అన్నది శ్రీలక్ష్మి. ఇది మాత్రం పరాయి చోట ఉండనీయండి. మీకెందుకు అంత పట్టుదల? కొద్ది క్షణాలు తటపటాయించి కడక అన్నాడు నగేష్. మీకు ఎలా చెప్పను? అందువల్ల చాలా అనర్థాలు ఎదురవుతాయి. మీరేమీ అనుకోకండి, తీసుకుపోతాను. కాసేపు ఏడ్చినా వాడే ఊరుకుంటాడు. అమ్మగారు కూడా మరీ మరీ చెప్పారు ఎలాగైనా తీసుకువచ్చేయమని. ఆ స్వరంలోని స్థిర గాంభీర్యాన్ని గమనించిన శ్రీలక్ష్మి మరి తర్కించలేదు. పోనీ సాయంత్రం వరకు ఆగండి. పాపం పిల్లలు మహా సంతోషంగా ఉన్నారు. ఇవాళ చిన్న పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం వాళ్ళ కోసం. అది కానివ్వండి. కొద్ది క్షణాలు ఆలోచించిన నగేష్ అన్నాడు. సరే వెళ్ళిరండి. నేను సాయంత్రం రాను, రేపు వస్తాను. అప్పుడు మాత్రం మరి అభ్యంతరం పెట్టకూడదు. ఇవాళ ఏమైనా అర్జెంటు పనులున్నాయా మీకు? లేవనే చెప్పాలి. అందుకే ప్రత్యేకంగా శ్రీధర్ కోసం పనిగట్టుకొని రాగలిగాను. అయితే చిన్న రిక్వెస్ట్. ఏమిటది? వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడైనా ఆగి అతను ప్రశ్నించాడు. మీరు మాతో రండి సరదాగా. నేనా? అవును, రావాలి. శ్రీలక్ష్మి తమ్ముడు, చెల్లెలు, శ్రీధర్ ముగ్గురు కలిసి నగేష్ చుట్టూ చేరి గొడవ ప్రారంభించారు. చూశారా వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో? నిరుత్సాహపడిపోతారు మీరు కాదంటే. సాలోచనగా తల పంకించాడు నగేష్. నిజమే, ఒకరి ఆనందాన్ని, అభ్యర్థనను తేలిగ్గా తోసిపుచ్చలేను. సరే నడవండి. హఠాత్తుగా అతని స్వరంలో స్థానం చేసుకున్న విషాద విచారాలను చూసి కారణం తెలియక బాధపడింది లక్ష్మి లోలోన. ఆదిత్యుని తాపాన్ని తోసిరాజంటున్న తరుఛాయలలో ఆసీనురాలై పరిసరాలు ప్రతిధ్వనించున్నట్లు అల్లరి చేస్తూ ఆడుతున్న పిల్లలను చూస్తూ కూర్చున్నది శ్రీలక్ష్మి. ఏమిటి ఆలోచిస్తున్నారు? తాను వచ్చి ఆమెకు దగ్గరలోనే కూర్చున్నాడు నగేష్. నవ్వింది శ్రీలక్ష్మి. నిజానికి ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం, కానీ స్పష్టీకరించడం మాత్రం కష్టం. నిజమే. సంభాషణ సాగలేదు. ఇసుకలో బొమ్మరిల్లు కడుతున్న పిల్లలను చూస్తూ అన్నాడు నగేష్. శ్రీధర్ ఎంతగా మీతో కలిసిపోయాడేమిటి? చాలా చిత్రంగా ఉంది నాకు. అనుబంధం ఉన్న చోట అనుకోని విధంగానే అంతరంగాలు కలిసిపోతాయి. నిజమేనేమో. అయితే ఎంతగా కలిసిపోయిన అతడిని అంతగా ప్రయత్నించి విడదీసి తీసుకుపోకపోతేనేం? ఇక్కడ మాత్రం మీ అబ్బాయికి ఏం లోటు? బాధ స్పష్టంగా కనిపించింది నగేష్ వదనంలో. మీరు అంతే ఆలోచిస్తున్నారు లక్ష్మి, కానీ నేను యోచించేది మీ భవిష్యత్తు. నేనెక్కడా, మీరెక్కడా? మనం ఎవరం? నా బిడ్డ మీ దగ్గర పెరగడమేమిటి? విద్యావంతులైన స్త్రీలను గురించి నిష్కారణంగానే పలు పెడార్థాలు తీసే ఈ లోకంలో మీరింత అమాయకంగా ఉంటే చాలా అనర్థాలు సంభవిస్తాయి. అంచేత మీరు మరేమీ అభ్యంతర పెట్టకండి. ఇంతకంటే వివరించనవసరం లేదనుకుంటాను. మన మధ్య అభిమానాలకు ఎప్పుడూ లోటుండదు. శ్రీలక్ష్మి నుండి ఒక కళావిహీనమైన చిరునవ్వు మాత్రమే సమాధానమైంది. భారమైన ఆ వాతావరణాన్ని తేలిక చేయటానికి శ్రీ నగేష్ మరో సందర్భంలోకి వెళ్ళిపోయాడు. ఆ రోజున మీరు చాలా బాధపడ్డారనుకుంటాను పాపం. అందుకు ముఖ్య కారకుణ్ణి నేను. పర్వాలేదు, ఆయనకు మతి వచ్చింది, అంతే చాలు. ఆ రోజున ఏమిటి, ఈ రోజునేమిటి? జయప్రవర్తన, నిరసన నాకెప్పుడూ బాధాకరంగానే ఉంటుంది. మీది చాలా సహృదయం. వారితో సంబంధం పెట్టుకోవలసిన అవసరం లేకపోయినా కూడా మీరు వారిని చూడ్డానికి వచ్చారని తెలిసినాడే నిజంగా ఆశ్చర్యపోయాను. సంబంధం లేకపోయినా వారి కుటుంబానికి సంభవించిన కష్టం చూసి బాధగానే ఉంటుంది. కానీ జయశ్రీ ప్రవర్తనతో ఆ సానుభూతి అంతా ఎగిరిపోతుంది. మీరు బాధపడకండి. వారి బాధ కొద్దీ వారేమో అనడం సహజం. ఆయనకు పిచ్చెక్కింది. జయశ్రీకి ఎక్కలేదు, అంతే తేడా. కానీ ఇద్దరూ కూడా మానసిక బాధలోనే ఉన్నారు. కొంత శాంతించాక వారే తమ పొరపాటును గుర్తిస్తారని నా ఆశాభావం. కొద్దిసేపు మౌనం అనంతరం అన్నది శ్రీలక్ష్మి. ఏమండి, నా కోసం వచ్చిన వారు
నాతో వివాహం జరగవలసిన వారు అది చెడిపోయి చనిపోయారంటే అందులో ఏదో కొంత నా జాతక ప్రభావం లేదంటారా? నిష్పాక్షికంగా ఆలోచించి చూస్తే నగేష్ మాట్లాడలేదు. మాట్లాడరేం డాక్టర్ గారు? మీకు జాతక చక్రాలు, జ్యోతిష్ శాస్త్రాలు మొదలైన వాటి మీద నమ్మకం లేదా? ఎందుకు లేదు? పూర్తి నమ్మకం ఉంది. ఏ శాస్త్రాన్ని తృణీకరింప వీల్లేదు. కానీ అన్నీ నిజమే. కానీ ఇప్పుడు అవి నమ్మడానికి వీల్లేని సంగతులుగా మాత్రం. అవును. అంటే పూర్వం ఆ శాస్త్రాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని జాగ్రత్తగా పరిశీలించగల కవి పండిత వర్యులు ఉండేవారు కనుక ఆయా శాస్త్రాలు సర్వప్రామాణికమై నిలిచాయి. కానీ ఇప్పుడు ఆ శాస్త్రజ్ఞానం పరిపూర్ణంగా కలవారెవ్వరూ లేరు. మిడిమిడి జ్ఞానాలతో వారు చెప్పేవి ఒక్కోసారి అవ్వచ్చు, మరోసారి తప్పిపోవచ్చు. అందువల్ల ఆ నమ్మకాలను పెట్టుకోకపోవడమే మంచిది. ఏమో, జయశ్రీపై కోపంతో మాటకు మాట విసిరినా లోపల నాకు అనుక్షణం బాధగానే ఉంది డాక్టర్ గారు. వారి మరణాలకు, శ్రీపతి గారి ఉన్మాదానికి నేనే కారణమేమో అనిపిస్తుంది. అనిపించడం సహజమే మరి. అయినా కాకపోయినా మానవులం కొన్ని నమ్మకాలతో బ్రతుకుతూ ఉంటాం అన్నాడు గంభీరంగా. నమ్మకాలు కాదండి, అక్షరాల నిజమే. చిన్నప్పటి నుండి మా మేనత్త కుమారుడికి నన్ను చేద్దాం అనుకునేవారు. కానీ అతను బిఏ చదువుతూ ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి చనిపోయాడు. అప్పటి నుండి మా బంధువర్గమంతా నన్ను ఒక అదృష్టహీనగా భావించి మరెవ్వరూ నన్ను వివాహమాడ ముందుకు రావడానికి సాహసించలేదు. అప్పట్లో నాకదంతా చేదస్తంగానూ మూఢనమ్మకంగానూ అనిపించినా లెక్కజేయక వదిలివేసిన తిరిగి శ్రీపతి గారి అబ్బాయి విషయంలో అలాగే సంభవించడం చూస్తే నాకు అదే నమ్మకం కుదురుకుంటుంది. నగేష్ మాట్లాడి గంభీర మౌనంతో లక్ష్మిని తిలకిస్తూ కూర్చున్నాడు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నాననే అనుమానంగా ఉందా మీకు? ఇంతవరకు ఎవ్వరితోనూ నేను మనసు విప్పి మాట్లాడలేదు. మీ సహృదయత చూసి, మీరు మనస్తత్వ శాస్త్రజ్ఞులను తెలిసి నాకు శాంతి కలిగించే మాట ఏమైనా చెప్తారనే ఆశతో అడుగుతున్నాను. దీర్ఘంగా నిట్టూరుస్తూ గంభీరంగా తల పంకించాడు నగేష్. అప్పుడే సాయం సమయమై వాతావరణం పూర్వం కంటే ఆహ్లాదకరంగా ఉంది. చలిగాలి కొంచెం అధికమైనది. సూర్యకిరణాలు వదల్లేక మెల్లగా ఒక్కొక్క తావునే విడిపోతున్నాయి. అంబర మార్గాన పక్షుల రాకపోకల రద్దీ అధికమైనది. సాలోచనగా తలెత్తి ఆ పక్షులను చూస్తూ అన్నాడు నగేష్. చూడండి లక్ష్మిగారు, ఆకాశాన స్వేచ్ఛగా విహరిస్తున్న ఆ పక్షులకు ఏ చీకు చింత లేదు, అవునా? కానీ వేటగాడి భయం ఉంది. భూమిపై రక్షణ ఉన్న మనకు మరో రకం వేటగాళ్ళున్నారు. ఇదో రకం బాధలు. అది సహజం, విచారించి లాభం లేదు. ఇది బాధామయ ప్రపంచం. ఏదో విధంగా పనిపెట్టుకుంటూ సాగిపోవలసిందే. మీరు చదువుకున్నవారు కదా, నేనేం చెప్పాలి ప్రత్యేకంగా? చదువుకున్న దాన్ని కనుకనే నాకు ఈ మామూలు మాటలేవి నచ్చవు. నా మనసుకు శాంతి లేదు. నాన్నగారు తిరిగి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే నా గుండె దడదడలాడుతున్నది. మరొక నిండు ప్రాణిని బలిగొనవలసి వస్తుందేమోనని. మీది వ్యక్తిగత సమస్య, నేనేం సలహా ఇవ్వగలను? కానీ కథ చెప్తాను వినండి. ఎవరి కథ? నా ఆప్తమిత్రుడైన ఒకనిది. వినగలరా? సంతోషంగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ చేతులు వెనక్కు వాల్చి కథనం ప్రారంభించాడు నగేష్. అతను ఒక డాక్టర్. విద్య పూర్తి కాగానే ఆర్మీలో పనిచేయడానికి వెళ్ళిపోయాడు. అసలు అతను పల్లెపట్టునే ఉండి ఒక మహత్తర కార్యం చెయ్యాలని చిన్ననాటి నుండి కలలు కన్నాడు. దేవతలాంటి అతని తల్లి మినహా మరెవ్వరూ అతని ఆదర్శాన్ని ప్రోత్సహించలేదు. చిన్ననాటి నుండి తన జీవిత భాగస్వామిని నిర్ణయమైపోయిన మేనమామ కుమార్తె కూడా అతని ఆదర్శాన్ని హేళన చేసి పల్లెవాసాన్ని అల్పంగా తృణీకరించి అతనితో నిశ్చయమైన వివాహాన్ని తోసిపుచ్చింది. ఆ చికాకులోనైతే దేశం అత్యవసర స్థితిని గ్రహించి అయితేనేం ఆ డాక్టరు ఆర్మీకి వెళ్ళిపోయాడు. సహజంగా అతనిలో చెడు గుణాలేమీ లేవు, చంచల స్వభావమూ కాదు. కానీ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఒక స్త్రీ ప్రాణ రక్షణార్థం తప్పనిసరిగా ఆమెను వివాహమాడవలసి వచ్చింది. అర్థం కానట్లుగా చూసింది శ్రీలక్ష్మి. వివరించాడు నగేష్. మా ఆర్మీ ఒక ఊరి వెలుపల విడిది ఉండేది కొన్నాళ్ళు. మా గుడారాల దగ్గరే ఒక మంచినీటి చెరువు ఉంది. ఆ గ్రామస్తులందరికీ అదే ఆధారం. రోజూ ఉదయ సంధ్యలలోనూ ఇంచుమించుగా గ్రామ స్త్రీలందరూ మంచినీటికై బిందెలతో అక్కడికి వచ్చేవారు. వారిలో ఒక ఆమె
జగదేక సుందరి కాకున్నా స్మరించదగిన సౌందర్యవతి, ఒక రైతు కుమార్తె. మా ఆర్మీ మేజర్ కన్ను ఆమెపై పడింది. అతడు యువకుడేమీ కాదు, నడి వయస్కుడు, 4 బిడ్డల తండ్రి. అటువంటి అల్పగుణాల వల్లనే వారెంతో దేశం కోసం పోరాడి త్యాగం చేస్తున్నా సామాన్య జనావళికి వారంటే అల్పభావము, భయమును. వివేకవంతురాలైన ఆ కన్య సవ్యంగా అతడి కోర్కెను అంగీకరించదని అతనికి తెలుసు. అందుకే మాయోపాయాలు, బలవన్మార్గాలు ఉపయోగించ నిశ్చయించాడు. తన కుట్ర ఎవ్వరికీ తెలియదనుకున్నాడు. ఆ సాయంత్రం ఉన్నట్టుండి నీలాకాశం కారు మేఘావృతమై ఎల్లడలా చీకట్లు కమ్ముకున్నాయి. బలమైన గాలి ప్రపంచాన్ని ఊపివేస్తున్నది. ఉరుములు మెరుపులతో ధారాపాతంగా వాన కురవసాగింది. ఆ సమయానికి పాపం ఆ అమ్మాయి ఒంటరిగా చెరువుగట్టున మిగిలిపోయింది. అవకాశం కోసం చూస్తున్న మేజర్కు అనువైన సమయం దొరికింది. ఆదరంగా ఆమెకు ఆశ్రయమిస్తున్నట్లుగా తన గుడారానికి ఆహ్వానించాడు. వివేకవంతురాలైన ఆమె ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేదు. ఆ భీకర వాతావరణంలోనే గృహోన్ముఖురాలైంది. కానీ భల్లూకంలాగా ఆ మేజర్ ఆమెను విడవలేదు. పక్క టెంట్లో నుండి అంతగా గమనించుతున్న నా మిత్రుడు ఆమె రక్షణార్థం వెళ్ళాడు. ఆమె అదివరకే తన ప్రేయసి అని అబద్ధమాడి అతడి బారి నుండి రక్షించాడు. ఆ మేజరు నమ్మకం కోసం తన శీల రక్షకునిపై మరులుగొన్న ఆమె కోసం తప్పనిసరిగా ఆమెను వివాహమాడాడు. సైనిక కట్టుబాట్ల ప్రకారం ఆ వివాహం అతిరహస్యమే అయినా వారి దాంపత్య జీవితానికి ఏ లోటు లేకపోయింది. చాలా ఆనందంగా గడిచింది. కానీ విధివశాత్తు ఆమె జబ్బు చేసి మరణించింది. ఒక బిడ్డను మాత్రం తన జ్ఞాపకంగా అతనికి వదిలి. అయ్యో, శ్రీలక్ష్మి మనఃపూర్వకమైన సానుభూతితో అన్నది. అతి బాధ ప్రతిఫలించుతున్న అతని వదనం చూస్తూ, మీకు ఆయన చాలా ఆత్మీయులనుకుంటాను ప్రశ్నించింది. అవును, భారంగా అన్నాడు నగేష్. ఆ తర్వాత ఎంతకు అతనికి ఏం పని ఆ సైన్యంలో? డాక్టర్, అతని వివాహం సంగతి అతనికే కానీ స్వజనులకెవ్వరికీ తెలియదు. మిత్రులకు కూడా కొందరికి తెలియదు. సైనిక శిబిరాల స్థావరాలు మారాయి. యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరుపక్షాల సైనికులు అధిక సంఖ్యలలోనే హతమవుతున్నారు. అటువంటి పరిస్థితులలో ఒక రాత్రి క్షతగాత్రులైన సైనికులందరికీ తగిన వైద్యం చేస్తున్నాము. కొందరు కోలుకుంటున్నారు, కొందరు బాధతో తీవ్రంగా హృదయ విదారకంగా అరుస్తున్నారు. మరణోన్ముఖులైన మరికొందరు నిస్సహాయంగా స్వగ్రామాలలో తమ వారిని తలుచుకుని దుఃఖిస్తున్నారు. స్నేహితులకు అప్పగింతలు పెడుతున్నారు. నిజంగా అక్కడ బతుకున్న వారికి అది అగ్ని పరీక్ష. చనిపోతున్న వారు ముందు వెనకలు యోచించకుండా అనేక అప్పగింతలు పెడుతున్నారు. మాటకు నిలబడే మనుషులకు అది నిజంగా అగ్ని పరీక్షే. ఆ డాక్టర్ నా మిత్రుడు. ఎవ్వరి మాటను తేలిగ్గా తోసివేయలేనివాడు. ఇతరుల ఆనందం కోసం తన సుఖ సంతోషాలను విసర్జించగల త్యాగమూర్తి. చనిపోతున్న ఒక ఆఫీసరు తనకు వైద్యం చేస్తున్న ఆ డాక్టర్పై పెద్ద బాధ్యత ఉంచి మరీ చనిపోయాడు. ఏమిటది? శ్రీలక్ష్మి జాప్యం భరించలేకపోతోంది. ఆయన ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని స్వరంలో అంతకంతకు విషాదం గూడు కట్టుకోసాగింది. డాక్టరు, నా స్వగ్రామంలో నాకొక చెల్లెలు ఉంది. నేను మినహా ఆమెకెవ్వరూ లేరు. ఈ ఉద్యోగంలో శ్రమించి డబ్బు కూడబెట్టి ఇంటికి వెళ్ళిన తరువాత ఆమె పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ నేనే లేకుండా పోతున్నాను. నా చెల్లెల్ని దిక్కులేని దాన్ని చేసిపోతున్నాను. అది ఏమైపోతుందో ఈ ప్రపంచంలో. ప్లీజ్ డాక్టర్, ఇవి చేతులు కావు, కాళ్ళు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నా స్వగ్రామం వెళ్ళి నా చెల్లిని రక్షించు. ఆమెకు అప్పుడప్పుడు ఉత్తరాలలో నీ గురించి రాసేవాడిని. నువ్వు ఆమెకు తెలుసు. ఎప్పుడో మంచి సమయం చూచి నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఇంతలోనే నాకు మృత్యు ఆసన్నమైనది. డాక్టర్, నాకు మాట ఇవ్వు. నా చెల్లెల్ని రక్షించి వివాహం ఆడతానని మాట ఇవ్వు. నిశ్చింతగా కన్ను మూస్తాను. లేకుంటే పరలోకం పోయి కూడా ఇక ఎప్పటికీ నా ఆత్మ శాంతించదు. డాక్టర్, అంగీకరించు. డాక్టర్, దైవం నీకు మేలు చేస్తాడు. డాక్టర్. మృత్యు ఆహ్వానాన్ని అరచేత ఉంచుకుని అర్థిస్తున్నాడు అతను. ఒక వంక మొదటి భార్య మరణంతో జీవితంపై ఏ ఆశ లేక ఉన్నాడు నా మిత్రుడు. అదీకాక కరుకుదేలిపోయిన హృదయాలతో నిత్యం హాహాకారాలు వింటూ దారుణ దృశ్యాలు చూస్తూ అనుభవిస్తూ అడుగడుగునా మరణించే తోటి వారి ఇంతపు క్షణభంగురత్వాన్ని గుర్తు చేస్తుండగా ఆ సైనిక జీవుల మనసులు ఎలా ఉంటాయో, చిత్ర ప్రవృత్తులు ఎలా ఉంటాయో మాటలతో వర్ణింప సాధ్యం కాదు.
అసలే ఆర్ద్ర హృదయుడైన నా మిత్రుడు అవసాన దశలో ఉన్న తోటి మానవుని అర్థింపుని తోసివేయలేకపోయాడు. తననే భర్తగా ఊహించుకుంటూ ఎక్కడో పల్లెలో ఉన్న ఆ అమాయక బాలికను చేపడతానని మాట ఇచ్చాడు. ఆ మాటను నెరవేర్చాడు కూడా. కానీ ఒక్కొక్కరి విషయంలో పరిస్థితులు విచిత్రంగా వక్రిస్తాయి. కొన్నాళ్ల పాటు అతని ద్వితీయ వివాహం జీవితం సక్రమంగానే గడిచినా మొదటి భార్యాబిడ్డల విషయంలో తీవ్రమైన అసంతృప్తిని పెంచుకుంది. ఆమె ఆ బెంగతోనే వివాహమైన ఏడాది మునిపే మరణించింది. ఈ సంఘటనలు అతనిని మానసికంగా కుంగదీశాయి. అతి సన్నిహితులు సైతం అతడు మోసగాడని, అతడిని వివాహం చేసుకున్న స్త్రీలు బాధలు భరించలేకనే చనిపోతున్నారని వ్యాఖ్యానించి వదంతులు వ్యాపింపచేశారు. నీతి నిజాయితీలకు ప్రాధాన్యమిచ్చే అతను ఈ నిందలను బాధలను భరించలేకపోయాడు. బిడ్డను మంచి శిక్షణ ఇచ్చే ఒక కేంద్రంలో చేర్చి తాను స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. దేశం అత్యవసర స్థితిని దాటింది. అదీగాక అతనికి మనశ్శాంతి బొత్తిగా దూరమైంది. అందుకే తిరిగి పూర్వపు ఉద్యోగంలోకి ఉత్సాహంగా ఉరకలేయలేకపోయాడు. అయితే అతడు ఆశించిన మనశ్శాంతి ఇంటి దగ్గర కూడా అతనికి కరువైంది. దేశమాతకు సేవ చేయటానికి ఇంకా పుత్రులున్నారు. నాకు మాత్రం నీవు మినహా ఎవ్వరూ లేరు. ఈ ఇంటికి వెలుగును ప్రసాదించి ఈ గృహభారం నుండి నాకు విముక్తిని ప్రసాదించు అని నిత్యం వేధిస్తూ ఉంటుంది తల్లి. అతనికి అసలు ప్రపంచంపైనే విసుగ్గా ఉంది. ఒక వంక వంచకుడనే బిరుదు ఉంది. తనను వివాహమాడిన స్త్రీ పూర్వం ఇద్దరిలాగే పరలోకయాత్ర చేయగలదనే భయం అతడిని అంతరాంతరాలలో వేధిస్తుంది. కేవలం ఆ తల్లి కొరకు, ఆ కుమారుని కొరకు మొండిగా జీవిస్తున్నాడు. అలాగే వారి కోసమే అర్ధాంగి కూడా అవసరమని అనుక్షణం తల్లి ఉపదేశం. కానీ చూస్తూ చూస్తూ ఏ కన్య జీవితాన్ని ఉసురు పెట్టడానికి అతనికి మనస్కరించదు. పాపం, ఇందులో అతగాడి తప్పేముందండి? నచ్చిన కన్యను మళ్ళీ వివాహం చేసుకోవడమే మంచిది. లేకుంటే ఆ పసిబాలుణ్ణి, వృద్ధాప్య దశలో ఉన్న ఆ తల్లిగారిని ఎవరు చూస్తారు? గుడ్డిలోకం ఏమనుకుంటే ఏం? అంతటి ఉత్తమునికి ఏ తెలివైన కన్య అయినా తృణీకరించదు నిజం తెలిస్తే. శ్రీలక్ష్మి ఒక విధమైన ఆవేశంతో అన్నది. ఆమె వదనం వైపు నిశ్చింతగా చూస్తూ గంభీరంగా నవ్వాడు నగేష్. ఏమండి నవ్వుతారు? ఏముంది? ఆ సమస్యకు జవాబు మీరే చెప్పేశారు. అంతవరకు కథాశ్రవణంలో లీనమైపోయిన శ్రీలక్ష్మి శ్రీనగేష్ మాటలతో ఆ సంభాషణ యొక్క అర్థ సందర్భాలను గుర్తించింది. అయితే మీరు చెప్పేదంతా కట్టు కాదైనా నిజం కాదా అని ప్రశ్నించింది. తనను తాను సంభాళించుకుంటూ తల విదిలించాడు నగేష్. కట్టుకథ ఎంత మాత్రం కాదు, పూర్తి యథార్థం. మీ సమస్యతో సామ్యం కలదనే చెప్పాను అంతే. ఏవో జరుగుతాయి. అదృష్టాలు దురదృష్టాలు పెనవేసుకుపోయిన తాడు వంటి ఈ జీవితంలో ఏ ఒక్కరిపైనా నెపం పూర్తిగా ఆరోపించవలసిన పని లేదు అంటాను అంతే. త్రాటికి బాగా పురి ఏర్పరిచి గట్టిగా తన చేత పట్టుకున్న సూత్రధారి పైన ఉన్నాడు. మన నిర్ణయాలతో అవసరం లేదు. త్రుటిలో ఒక సూత్రం తెగిపోతే పర్వాలేదు. అంత మాత్రాన అన్ని సూత్రాలు వదిలై పురి విడిపోతుంది. నిజమా? అక్షరాల కృతజ్ఞురాల్ని. నిజంగా చాలా సున్నితమైన ధోరణిలో మీరు సమస్య పరిష్కారం చేశారు. కృతజ్ఞురాలిని పరిసరాలు గుర్తించినట్లు అన్నాడు నగేష్. ఏరి పిల్లలు, మరి మనం వెళ్ళిపోదామా? సాయంత్రం అయిపోయింది. తలవాల్చి ఏమో ఆలోచించుకుంటున్న శ్రీలక్ష్మి మాట్లాడలేదు. మిమ్మల్ని ఒక విషయం అడగనా? చెప్తారా? ఏమిటది? సూటిగా చూస్తూ అడిగింది శ్రీలక్ష్మి. ఇది మీ ఆప్తమిత్రుని కథ లేక ఆత్మకథ? ఆ డాక్టర్ మీరే కదా? అవును అనలేక అన్నాడు నగేష్. ఈ విషయాలు ఇదివరకే మీకు చెప్పాలి అనుకున్నాను, కానీ వీలు పడలేదు. ఇప్పటికి సందర్భం కుదిరింది. అంతా విన్నాక అసహ్యంగా ఉందా? విశాల నయనాలను పైకెత్తి సునిశితంగా అందంగా అతని నేత్రాలలోకి చూసింది శ్రీలక్ష్మి. మీపై గౌరవం ఇనుమడించింది. మిమ్మల్ని తృణీకరించిన మీ మేనమామ కుమార్తె ఎంత మూర్ఖురాలో అనుకుంటున్నాను. అంతలో ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. శ్రీధరు శ్రీలక్ష్మి ఒడిలో పడుకున్నాడు. ఆకలేస్తోంది, కాఫీ అంటూ ఫ్లాస్క్లో కాఫీ ముగ్గురికి ఇచ్చి నగేష్కు కూడా అందిస్తూ అతని పరధ్యాసను గుర్తించింది శ్రీలక్ష్మి. ఏమిటి ఆలోచిస్తున్నారు అని మృదువుగా ప్రశ్నించింది అతన్ని. తన ఒడిలో పడుకున్న శ్రీధర్ తల నిమురుతూ. వినిపించుకోనట్లే నగేష్ శ్రీధర్ను చూస్తూ అన్నాడు. లే బాబు, వెళ్ళిపోదాం. అమ్మ నిన్ను చూడాలి అంటుంది. అతను లెక్కలేనట్లు శ్రీధర్ శ్రీలక్ష్మిని పట్టేసుకున్నాడు.
నువ్వు వస్తావా మరి? నువ్వు వస్తేనే నేను వెళ్ళేది. సజ్జల నేత్రాలను పైకెత్తింది శ్రీలక్ష్మి. ఈ బంధాన్ని ఇలా శాశ్వతం చెయ్యండి, మరి కాదనవద్దు అన్నది నగేష్తో అర్థింపుగా. లక్ష్మి, నగేష్ స్వరంలో విస్మయం, విచారం తాండవించాయి. అవును, ఒక్క మాట కూడా కాదని అనొద్దు. మనం బాగా ఒకరినొకరం అర్థం చేసుకున్నవారు. ఒకరిపై ఒకరికి గౌరవ మర్యాదలున్నాయి. అలాగే ఒకరిపై ఒకరికి సానుభూతి కూడా ఉంది. మీ కుటుంబ జీవనంలో సహచరునిగా ఉండి మీ ఇంట నేడు లేని సుఖ సంతోషాలను అందించటానికి, మీ కుమారునికి తల్లిగా, మీ తల్లిగారికి సేవకురాలిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. మీ ఆదర్శ జీవితంలో చేదోడు వాదోడుగా ఉండి మీ భాగ్యచక్రం పరిభ్రమణాన్ని సక్రమం చేయటానికి సదా మీతో పాటు శాయశక్తులా కృషి చేస్తాను. తదాస్తు, దైవేచ్ఛ. ఆకాశం దశ దృష్టి సారించి ఆ శ్రీనివాసుణ్ణి స్మరించి నమస్కరించాడు నగేష్. శ్రీలక్ష్మి నేత్రాలు ఆనందంతో మెరిసిపోయాయి. సంతోషాతిరేకంతో మాట్లాడలేకపోయింది. ఏంటన్నావు? అర్థంగాక శ్రీలక్ష్మిని ప్రశ్నించాడు శ్రీధర్. ఏమిటా? మీ ఇంటికి వచ్చేస్తానంటున్నాను, రమ్మంటావా? ఒడిలో శ్రీధర్ను చేతులతో ఎత్తి ముద్దాడుతూ అడిగింది శ్రీలక్ష్మి గోముగా. నిజం? మహాపెన్నిధి లభించినంత మహోత్సానందాలతో కళ్ళు చక్రాల్లాగా తిప్పుతూ ప్రశ్నించాడు శ్రీధర్. సంతోషంతో లేచి నాట్యం చేశాడు. వస్తాను, కానీ ఒక్క షరతు, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ప్రదర్శించింది శ్రీలక్ష్మి. నే చెప్పినట్లే వినాలి. ఓ, ఇప్పుడు వినడం లేదు? నన్ను అమ్మా అని పిలవాలి. ఆహా! ఈ నూతన విషయం చిన్నారి శ్రీధర్ మదిలో కొంత అలజడిని లేవదీసిందనే చెప్పాలి. మరి నాకు ఇంటి దగ్గర అమ్ముందిగా. ఆ ఆలోచనలతో కళ్ళు అందంగా కదులుతున్నాయి. అవును, నేను ఇంకో అమ్మని. రమ్మంటావా వద్దంటావా? నువ్వు నన్ను అమ్మా అని పిలుస్తూ ఇలాగే బుద్ధిగా నా మాట వింటుంటేనే వచ్చి మీ ఇంట్లో ఉంటాను. మరి ఆలోచించలేదు శ్రీధర్. అలాగే అలాగే పిలుస్తాను, ఇప్పుడే పిలుస్తాను. అమ్మా అమ్మా అని వచ్చి మా ఇంట్లో ఉండమ్మా. నువ్వు చెప్పిన మాట వింటానమ్మా. సంతోషాతిశయాలు ముపిరిగొనగా శ్రీలక్ష్మి శ్రీధర్ను అక్కున చేర్చుకుని ముద్దాడింది. పలు భావాలతో, అంతరంగం ఆనందంతో కనులలో నీరు నిలువగా నగేష్ తన దృఢహస్తాలను ముందుకు చాచి శ్రీధర్తో సహా శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకున్నాడు. మాటలకందని మమతానురాగాలతో మనసులు పెనవేసుకుపోగా వాతావరణం మోగదైపోయింది. ఆ మహత్తర కలయికను అభినందించుతున్నట్లు ఎక్కడో కోయిల రాగాలాపన కావించింది. కొన్నాళ్ళు నువ్వు జయ నా దగ్గరుండి వెళ్ళండి అన్నయ్య. ఇంత తొందరగా వెళ్ళిపోవడమేంటి? నీ మనసు బాగా కుదుటపడిన తర్వాత నెమ్మదిగా వెళ్ళవచ్చు. శ్రీదేవి మాటలకు ఎటూ చెప్పలేని శ్రీపతి ముఖంలో వ్యక్తమైంది. కుమార్తె వైపు చూశాడు. జయశ్రీ ముఖం రోషారుణ వర్ణం దాల్చి ఉన్నది. బలవంతాన మౌనం దాల్చినట్లుగా ఆమె ముఖం స్పష్టంగా ద్యోతకమవుతున్నది. మీ నాన్న ఇంకా కొద్ది రోజులు ఈ ప్రశాంత వాతావరణంలో ఉంటే మంచిదని అబ్బాయి కూడా అంటున్నాడు జయ. ఏం మించిపోయిందని ఇంత తొందరగా వెళ్ళిపోవటం? ఇన్నాళ్ళున్నవాళ్ళు మరో 2 నెలలు ఉండలేరా? ఈసారి మేనకోడలితో అన్నది శ్రీదేవి. నిర్లక్ష్యంగా నవ్వింది జయశ్రీ. వెక్కిరింపుగా అన్నది. మరో 2 నెలలు కాదు, 2 రోజులు కూడా ఉండలేను. అదెంత కష్టమో. కుర్రాళ్ల మనోగత భావాలు, ఆశలు ఎలా ఉంటాయో ముసలాళ్ళకేం తెలుస్తాయి? ఆవేశంతో తల పక్కకు విసిరింది. బాధ్యత, ఆప్యాయతలు నిండిన తన సలహాను, తన పెద్దరికాన్ని మేనకోడలు అంత అబలీలగా, అవివేకంగా తృణీకరించగలదని అస్సలు అనుకోని శ్రీదేవి నివ్వెరపోయి తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. కానీ ఆమె క్షమాహృదయంలో జయశ్రీపై జిగుప్సా క్రోధాలు రగులుకోలేదు. చిన్న వయసు, అనుభవహీన, అవివేకి అయిన ఆమె వాచాలతను మిడిమిడి జ్ఞానపు పసిపిల్లల వచ్చిరాని మాటలుగా క్షమించి నవ్వుకుంది శ్రీదేవి విశాల హృదయం. శ్రీదేవి మనసును సమాధానపరుచుకుని అతి సౌమ్యంగా అన్నది. చిన్నపిల్ల, తెలిసి తెలియనిది, దాని మాటకేం గాని, నువ్వు చెప్పన్నయ్య. నీ మాట జయమాత్రం కాదంటుందా? ఏదో జరిగిపోయింది, పోయిన వాళ్ళు పోయారు, మనం మిగిలాం. ఈ మిగిలిన వాళ్ళమైనా వెనుక అనుకున్నట్లుగా కలిసి సుఖంగా. ఏంటి అత్తయ్య నువ్వు అనేది? కస్సున లేచింది జయ. చాలు, ఎంత వయసు వచ్చినా నీకు జ్ఞానం రాలేదు. నాకేం కర్మ? 2 పెళ్ళాలు చచ్చి 4-5 ఏళ్ల కొడుకున్న నీ కొడుకును పెళ్లి చేసుకునేవారు అవసరం లేదు. ఎంత పథకంతోటే కాబోలు ఊరికే వైద్యం చేసింది. అక్కర్లేదు, బిల్లు పంపమను, ఖచ్చితంగా ఇస్తాను. శ్రీదేవి నిర్ఘాంతపోయి మౌనంగా చూస్తూ ఉండగానే జయశ్రీ వీధి ద్వారం వంక నడిచి 4 అడుగులు వేసి ఉలిక్కిపడి ఆగిపోయింది. ఎప్పుడనగా వచ్చాడో నగేష్. 2 చేతులు కట్టుకుని
నిల్చుని సావకాశంగా నిలబడి ఉన్నాడు దర్వాజా వద్ద. ఒక్క నిమిషం పాటు స్తంభించిపోయిన వాతావరణానికి హఠాత్తుగా శ్రీపతి చైతన్యం కల్పించాడు. చూడు నగేష్, ఏదో నా జబ్బు తగ్గించావు, బాగానే ఉంది. మేనల్లుడవు, డాక్టర్ అయినందుకు ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా మరి? కానీ అందుకని బొత్తిగా పిల్లని పెళ్లి చేయమని అడిగేస్తే ఎలా? అందరూ పోగా ఇక నాకు మిగిలింది ఇదొక్కటి. నా ఆశలన్నీ ఇక దీని మీదే పెట్టుకోవాలి. అది డాక్టర్ పాస్ అవ్వాలి. నేను కట్టించిన ఆసుపత్రి బిల్డింగ్లో ప్రాక్టీస్ పెట్టాలి. 2 చేతులా లక్షలు ఆర్జించాలి. నాకు తృప్తి కలగాలి. అంతేకాని ఈ పల్లెటూళ్ళలో పడుండే కర్మ నా చిట్టి తల్లికేంటి? అదీగాక మరే అనుకోకు, మాట వచ్చింది గనక చెప్తున్నాను. 2 పెళ్ళిళ్ళయ్యాయట నీకు. కుర్రాడొకడున్నాడు కూడా. నా కూతురే కాదు, ఏ చదువుకున్న పిల్ల మాత్రం చేసుకుంటుంది నిన్నిప్పుడు? ఏదో అంతకు తగినది ఎవతో గతిలేక చేసుకోవాలి అంతే. టింగురంగమంటున్న చక్కటి కుర్రాన్ని చేసుకుంటుంది నా తల్లి. వాడు డాక్టరే అవుతాడు. ఇద్దరూ సంపాదించి నా కలలు నిజం చెయ్యాలి. నీకంతగా కావాలంటే ఫీజు తీసుకో. నువ్వు తీసుకోవని అనుకుంటున్నా, నాకు తెలుసు. లేదు, తీసుకుంటాను ఫీజు గంభీరంగా అంటూ సూటిగా శ్రీపతి వైపే పరీక్షగా చూస్తూ నిదానంగా నడిచి వచ్చాడు నగేష్. శ్రీపతి సరసనే నిలబడి అన్నాడు, మీ మతి చాంచల్యాన్నైతే పోగొట్టాను, కానీ మీ అధిక ధోరణి, ధనదాహం అనే 2 రోగాలను పోగొట్టలేకపోయాను. అందుకే మీ దగ్గర ఫీజు తీసుకోకూడదనుకుంటున్నాను. కానీ మీరు జయ పదే నిర్లక్ష్యంగా ఫీజు తీసుకో అంటుంటే నాకు తీసుకోవాలని అనిపిస్తుంది. తీసుకోకపోవటం మంచిది కాదు కూడా. ఇక వివాహం సంగతి అంటారా అంటూ ఒక చూపు తల్లి మీదకి విసిరాడు నగేష్. పాత్రత నాకు తెలుసు. శ్రీదేవి అవమానపూర్వకమైన సిగ్గుతో తలవాల్చుకుంది. జయశ్రీ ముఖం క్రోధంతో, అసక్తతతో అరుణిమ దాల్చింది. నగేష్ తన మాటలను పొడిగించాడు. పాత్రౌచిత్యం నాకు తెలుసు మామయ్య. జయను గురించి నేను ఆలోచించడం భాగ్యచక్రానికి పూర్వమే మానుకున్నాను. ఇక ఇప్పుడు ఆమె తనంత తానుగా వచ్చి అంగీకారం వెలుబుచ్చినా నేను స్వీకరించగల స్థితిలో లేను. ఆ విషయమై అధికంగా మాట్లాడి మీరు ప్రయాసపడాల్సిన పని లేదు. చక్కని వరుడు లభించి జయ జీవితం బాగా గడిచి ఆపై నిలుపుకున్న మీ ఆశలన్నీ తీరాలని నేను కోరుకుంటున్నా. అతను మాటలు ఆపి ఒక్క క్షణం ఆగడంతో తండ్రి కుమార్తెలు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు. తాపీగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడు నగేష్, మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు వెళ్లే హక్కు మీకే ఉంది. కానీ ఇంతకాలం వైద్యం చేసిన బాధ్యతతో మాత్రం చెప్తున్నాను. మీరు మరి కొంతకాలం ఈ ప్రశాంత వాతావరణంలో ఉంటే తప్ప ఇప్పుడు కోలుకున్న మతి స్థిరత్వం పొందదు. అర్థమైందిగా? అదీగాక కొద్ది రోజుల్లోనే నా వివాహం జరగబోతున్నది. మాకు కావలసిన మీరు ఈ తరుణంలో స్వయంగా శుభ ఆశీర్వాదాలను ఇవ్వాలని నా కోరిక. పెళ్ళ ఎప్పుడు నీకే? శ్రీపతి ప్రశ్న మీద ప్రశ్న కురిపించాడు. శ్రీదేవి ఉలికిపాటుతో తలెత్తింది. అనిర్వచనీయమైన ఆనందం ఆమె కళ్లలో నాట్యమాడింది. జయశ్రీ నేత్రాల కదలిక ఆతృతను స్పష్టీకరించింది. నగేష్ హఠాత్తుగా లేచి తల్లి వద్దకు వెళ్లి పాదాలను తాకుతూ అన్నాడు, చల్లని తల్లివి, ఆశీర్వదించమ్మా. నీ కోరికలకు అనువైన కోడలే వస్తున్నది. ఎటువంటి సంకోచాలు పెట్టుకోకుండా అంగీకరించి ఆహ్వానించాలి. క్షణకాలం శ్రీదేవి కళ్ళు ఆనందంతో లాస్యం చేశాయి. కుమారుని మస్తకంపై హస్తముంచి అన్నది, ఆ దైవం చల్లగా చూస్తాడు. నీ విఘ్నత, విమర్శత, వివేకాలపై నాకు నమ్మకమున్నది. ఆమె ఎవరో కూడా నేను ఊహించాను. అయినా వీణుల విందుగా నీ నోటి నుండి వినాలని ఉంది. నగేష్ వదనం తృప్తితో, ఆనందంతో వెలిగిపోయింది. అమ్మా అంటూ ఆనందాతిరేకంతో సంబోధించాడు. అంతలోనే సర్దుకొని తన సహజ గంభీరత్వంతో సమాధానమిచ్చాడు నగేష్. శ్రీలక్ష్మి నీ కోడలు కాబోతున్నదమ్మా. సంతోషం. శ్రీదేవి మనఃపూర్వకంగా అన్న మాటలు వినిపించనీయలేదు శ్రోతలిరువురు. మహాదారుణ విషయమేదో విన్నట్లుగా నోరావలించాడు శ్రీపతి. ఉరుముతూ చీత్కరించింది జయశ్రీ. ఎంతవరకు చేసి చాలా ఇదొకట. నా జన్మశత్రువును, మా కుటుంబ భక్షికని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పైగా అది మేము కళ్ళతో చూస్తామని ఉండమంటున్నావా? పదనాన్న పోదాం. కోపావేశాలతో ఊగిపోతూ నిష్క్రమించబోతున్న జయశ్రీ కుమార్తెను అనుసరిస్తున్న శ్రీపతి వెనక నుంచి నగేష్ మాటలు వినిపించి ఆగారు. జయ, తీక్షణంగా అన్నాడు నగేష్, ఇక శ్రీలక్ష్మి విషయంలో నువ్వు జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది. నువ్వు ఆమెను 2 కళ్లతోనూ చూడలేవని నాకు ముందే తెలుసు.
అయినా వివాహ విషయం చెప్పాలి గనక చెప్పాను. నువ్వు ఆ వివాహం చూడకపోతే మాకు వచ్చిన లోటేమీ లేదు, కానీ ఫీజు విషయం విని వెళ్ళు. 2000. ఆ తండ్రి కుమార్తెలు ఒక్కసారే అరిచారు. ఈ మాత్రపు వైద్యానికి 2000? ముఖం చిట్లించి అడిగింది జయశ్రీ. అవును, నగేష్ బెంకంగా అన్నాడు. దేశమంతా తిరిగి 10,000 ఖర్చు పెడితే మాత్రం ఎక్కడైనా తగ్గిందా మరి? అయినా నువ్వు ఫీజు ఎంతో చెప్పమని పదే పదే అడిగితే చెప్పాను, కానీ ఇష్టం లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదులే. జయశ్రీ రోషంతో తలెత్తింది మళ్ళీ. ఇష్టం లేకుంటే అనే కంటే ఇవ్వలేకుంటే అంటే సరిపోతుందిగా. సరే, ఇప్పుడే పంపిస్తాను. నీ ఫీజు నీకు. వైద్యం చేయించుకున్నప్పుడు అడిగినంత ఇవ్వకపోతే ఎలాగూ? గిరుక్కున తిరిగి మరి సంభాషణకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయింది జయశ్రీ. శ్రీపతి మౌనంగా కుమార్తెను అనుసరించాడు. శ్రీదేవి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. గృహానికి లక్ష్మి వచ్చావు కళకళ్లాడుతూ. నాకు నిశ్చింత. సార్థక నామధేయురాలివై భాగ్యలక్ష్మివై ఇంటికి నీ దిద్దుకో. పెళ్లిపీట దిగి పాదాలకు నమస్కరించిన కోడలు శ్రీలక్ష్మిని ఆనంద బాష్పాలతో లేవనెత్తుతూ ఆశీర్వదించింది శ్రీదేవి. కోరి కోడలివై వచ్చావు మహాలక్ష్మిలాగా. నేను శ్రీధర్, అమ్మ భాగ్యచక్రం, నలుగురము నీకు బిడ్డలమే. అందరికీ తల్లివై ఆదుకోవాలి లక్ష్మి, మొదటిసారిగా భార్యను అక్కున చేర్చుకుంటూ శ్రీ నగేష్ అన్నాడు. అర్ధాంగిగా, అమ్మగా, అనురాగమయగా, అధిక బాధ్యతలతో మెల్లగా అందరి చేత అవుననిపించుకోవాలనే నా ప్రయత్నం. పగలు రేయి, ఇంటా బయట, అన్నిటా, సర్వకాల సర్వావ్యవస్థల్లోనూ మీకు తోడుగా నీడగా నిలవగలిగే సామర్థ్యాన్ని ఆ దైవం అనుగ్రహించాలని ఆశీర్వదించండి. వినమ్రురాలై నమస్కరించింది శ్రీలక్ష్మి. అందరూ ఆశించినట్లుగానే అనతి కాలంలోనే ఆ ఇంటిలో, ఆ పల్లెలో, ఆ పరిసరాలలో అందరికీ ఆత్మీయురాలైపోయింది శ్రీలక్ష్మి. శ్రీదేవికి ఇప్పుడు శ్రీలక్ష్మిపై తన సొంత కుమారునిపై కంటే అధిక మమకారం. అనునిత్యం అమ్మాలక్ష్మి అని పిలిచిన నోరు పిలిచినట్లే ఉంటుంది. కోడలొచ్చిన తరువాత నీకు కొడుకు చేదయ్యాడులేమ్మా అంటాడు నగేష్ హాస్యంగా. గంభీరంగా నవ్వుతుంది శ్రీదేవి. కాదు నాయన, మీ ఇద్దరూ 2 నేత్రాలయ్యారు. ఇక శ్రీధర్ దృష్టిలో అమ్మ శ్రీలక్ష్మిని మించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నా కొడుక్కి క్రమశిక్షణ నేను ఇచ్చుకోగలను, ఎక్కడో సైనిక్ స్కూల్ అక్కర్లేదు అని మాన్పించి ఉన్న ఊళ్ళో స్కూల్లోనే శ్రీధర్ను చదివిస్తూ ఉన్నది శ్రీలక్ష్మి. ఇదంతా శ్రీధర్ అదృష్టం అనిపించిన నగేష్ కళ్ళు చెమర్చేవి. డాక్టర్ బాబు దేవుడు, ఆ దేవుడికి తగిన దేవత దొరికింది. ఇది మా అదృష్టం. ఇక మాకు ఏ రోగం వచ్చినా భయం లేదు. ఈ డాక్టర్ హస్తవాసి మంచిది. భాగ్యచక్రంలో ప్రతి రోగి నోట, ఆ పల్లెలో, ఆ పరిసరాలలో ప్రతి మనిషి నోట వినిపించే పలుకులివి. అటువంటి సంభాషణలు నిత్యం అప్రయత్నంగానే వినిపిస్తుంటే నగేష్ మది గర్వంతో, ఆనందంతో లాస్యం చేసేది. నా జీవితాన్ని తీర్చి, నా ఆదర్శాన్ని నిలిపి, నా గృహానికి లక్ష్మివై, నా భాగ్యచక్రానికి భాగ్యదేవతవయ్యావు. నేనింత అదృష్టవంతుణ్ణి కాగలనని ఎప్పుడూ అనుకోలేదు లక్ష్మి అన్నాడు నగేష్. హాస్పిటల్ పని ముగించుకున్నాక భార్యాభర్తలు ఇరువురూ కూర్చుని ఆ రోజు టపా చూసుకుంటున్నారు. పల్లెలో అంతటి ఆసుపత్రిని నెలకొల్పి భార్యాభర్తలు ఇరువురూ చేస్తున్న సేవను కొనియాడుతూ ఇంకా ఎన్నో ఉత్తరాలు అనుదినం వస్తూనే ఉన్నాయి. ఒక ప్రముఖ పత్రిక నగేష్ శ్రీలక్ష్మిల ఘనతను, భాగ్యచక్రం చేస్తున్న సేవను, తద్వారా ఆ పల్లె పరిసరాలు అభివృద్ధిని చక్కగా శ్లాఘిస్తూ పెద్ద శీర్షిక రాసింది. అవన్నీ సతీ సమేతంగా చూస్తున్న నగేష్ భార్య పట్ల తన హర్షాన్ని పై విధంగా ప్రకటించాడు. ఆ పొగడ్తకు శ్రీలక్ష్మి గాంభీర్యం చెదరలేదు. చిరునవ్వు నవ్వుతూ నేత్రాలను ఎత్తి అన్నది. అంత పెద్ద మాటలు అనొద్దు, ఇందులో నాదేముంది? భాగ్యచక్ర నిర్మాతలైన భాగ్యమూర్తి దగ్గర నా జీవన లతకు ఆలంబన లభించింది. అది నా అదృష్టం. అవునులే, నువ్వు అలా అనకేమంటావు? భార్య వినమ్రత చూసిన కొద్దీ నగేష్ ఆప్యాయత మితిమీరిపోతున్నది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే డాక్టర్ శ్రీకాంత్ ప్రవేశించాడు. అనుకోకుండా అతడు అలా ప్రవేశించటం, ఎప్పటి మాదిరిగా తమకు విష్ చేయకుండా టీవీగా నిలబడటం చూసిన నగేష్కు లోపల కొంత ఆశ్చర్యమైంది. అయినా తన భావాలు పైకి ప్రదర్శితం కాకుండా జాగ్రత్త పడుతూ వాట్ మిస్టర్ శ్రీకాంత్ అని తన సహజ ధోరణిలో పలుకరించాడు నగేష్. నగేష్ వంక టీవీగా చూస్తూ పాకెట్లోంచి కవర్ తీసి బల్లపై ఉంచాడు శ్రీకాంత్. ఏమిటిది అని తీసి చూస్తూనే విపరీతమైన విస్మయంతో అడిగాడు నగేష్ అతడిని. రాజీనామా ఇస్తున్నారా?
ఎందుకు ఈ నిర్ణయం? నగేష్ ఎంత ఆత్రంతో ప్రశ్నా పరంపర వర్షించాడో శ్రీకాంత్ అంత నిదానంగా టిక్కుగా చూశాడు అతని వంక. కాలర్ సర్దుకుంటూ చేతిలో ఉన్న లెదర్ బ్యాగ్ నుండి వివాహ ఆహ్వాన పత్రిక తీసి బయటపెట్టి దర్పంగా మరో వంక చూడసాగాడు. ఈ నడమంత్రపు సిరి ఏమిటో అర్థం కాని నగేష్ ముఖం చిట్లిస్తూ అది చూసి నివ్వెరపోయాడు. క్షణాలలో తనను తాను సంభాళించుకుని, ఓ వివాహమా, కంగ్రాచులేషన్స్, అయితే సొంత ప్రాక్టీస్ పెడతారన్నమాట అన్నాడు. ఏమో, ఇంకా నిర్ణయించుకోలేదు. గుడ్ బై, మీరిద్దరూ తప్పక రావాలి వివాహానికి అంటూనే నిష్క్రమించాడు శ్రీకాంత్ టెక్కుగా నడుస్తూ. ఏమిటి? ఏమీ అర్థం కాని శ్రీలక్ష్మి భర్తను ప్రశ్నించింది. ఇవాళ శ్రీకాంత్ ధోరణి చాలా వింతగా ఉందేమిటి? పెళ్ళైతే ఇక్కడ రాజీనామా ఇవ్వటం దేనికి? ఎందుకా? నగేష్ కంఠంలో బాధ స్పష్టంగా ధ్వనించింది. ఇదిగో శుభలేఖ చూడు. ఏకైక పుత్రిక గల ధనవంతుడైన మామగారు దొరికాడు, మరి రాజీనామా ఇవ్వడు? ఆ కళ్యాణ పత్రికను చూస్తూనే నివ్వెరపోయింది శ్రీలక్ష్మి. పెళ్లి కుమార్తె జయశ్రీ. జయకు శ్రీకాంత్కు పెళ్ళా? ఎంత తెలివి తక్కువది జయ! అమృత భాండాన్ని కాలదన్నుకుని అవివేకంగా విషపాత్రను కౌగిలించుకుంటుంది. శ్రీకాంత్ స్వరం తెలియ పేలవంగా నవ్వాడు నగేష్. ప్రేమ గుడ్డిదంటారు, అందుకే ఇక్కడుండగానే అప్పుడప్పుడు శ్రీకాంత్తో ఆమె మాట్లాడటం చూసేవాడిని, కానీ ఆ పరిచయం ఇంత త్వరలో ఎలా పరిణమిస్తుందని ఊహించలేదు. శ్రీకాంత్ తరహా చాలా చెడ్డది. జయను మోసం చేస్తాడనే నా భయం ఆలోచనాపూర్వకంగా అన్నది శ్రీలక్ష్మి. పోనీ మనం వెళ్ళి చెప్పి హెచ్చరిస్తే? వివాహానికి ఇంకా 10 రోజులు వ్యవధి ఉంది కదా, ఈ లోపుగా. వద్దు, ఖండితంగా అన్నాడు నగేష్. కానీ విధి లిఖితం, ఎవరి అదృష్టాన్ని ఎవరు దిద్దగలరు? మరెవరినైనా అయితే అనునయించి నచ్చజెప్పవచ్చు, స్నేహపూర్వకంగా హెచ్చరించనవచ్చు, కానీ ఈ మనుషుల విషయంలో మాత్రం అది పనిచేయదు. అహంకారులైన ఆ తండ్రి కూతుళ్లకు హితులెవరో, శ్రేయోభిలాషులెవరో, తేనె పూసిన కత్తులేవో విచక్షణ తెలియదు. మేలుకోరి సలహా ఇచ్చిన వారిని కించపరిచి అవమానించటానికి ప్రయత్నిస్తారు. అవివేకులకు ఆయాచితంగా ఆలోచనలు చెప్పి ఆత్మగౌరవం కోల్పోకూడదు. ఇందుకు వాళ్ల విషయాల్లో మన అనుభవాలే నిదర్శనం. నిశ్చయమైన పెళ్లి చెడగొట్టడానికి వచ్చావా అని అంటే మనకు చిన్నతనం కాదు, నిజమే. కానీ మన ప్రయత్నం మనం చెయ్యకపోతే ఏదో అసంతృప్తి బాధిస్తుంది మనస్సుని అన్నది శ్రీలక్ష్మి. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.